పట్టు విడవక ప్రార్థించు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణం చూసుకున్నట్లయితే యోహాను శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం ద్వారా మనం ఎలా ప్రార్థించాలో చెబుతున్నారు. ఈ ఉపమానంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి ప్రజలంటే లెక్కలేనితనం, అలాగే దేవుడంటే భయం లేదు. ఆ న్యాయాధిపతి వద్దకు ఒక వితంతువు వచ్చి, అయ్యా నాకు న్యాయం చేకూర్చుము అని ప్రాధేయపడుతుంది. కానీ ఆ న్యాయాధిపతి ఆ వితంతువు మాట లెక్క చేయక పెడచెవుని పెడతాడు. కానీ ఆ వితంతువు పట్టు విడవకుండా ఆ న్యాయాధిపతిని పదే పదే ప్రాధేయపడుతుంది. ఇక ఆవిడ పోరు పడలేక సహించలేక ఆ న్యాయాధిపతి ఆ వితంతువుకు న్యాయం చేస్తాడు. అలాగే మన జీవితంలో చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను తన రూపులో సృజించి ప్రేమించిన వాడు మన ప్రార్థనను వినటం లేదు అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే మెరుగైన ప్రణాళిక ఉండవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయాల్సింది ఏమిటి అంటే ఒక్కటే, పట్టు విడవకుండా ప్రార్థించడం. అలాగే ప్రియ స్నేహితులారా, పాత నిబంధనలో 1వ సమూయేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే హన్న తనకు గర్భఫలం లేదని ఆ దేవాతి దేవునికి పలుమార్లు ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనం కన్నీటి ప్రార్థన, వినయపూరితమైన ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ దేవాతి దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనకు వినయపూరితమైన విశ్వాసంతో కన్నీటి ప్రార్థన చేసే శక్తిని దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఆమేన్.